మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలోని స్థానిక తిలక్ స్టేడియం నుంచి కాంటా చౌరస్తా ఏరియా వరకు తెలంగాణ జానపద కళాకారుల సంఘం మరియు ప్రజా సంఘాల మేధావులు, రచయితలు తదితరుల ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర గేయ రచయిత డాక్టర్ అందశ్రీకి కొవ్వొత్తులతో ర్యాలీ నిర్వహించి కళాకారుల ఆటపాటలతో నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర జానపద కళాకారుల సంఘం రాష్ట్ర కార్యదర్శి హనుమన్ల మధుకర్, బెల్లంపల్లి పట్టణ అధ్యక్షులు జంజీరాల దినేష్ కుమార్, బెల్లంపల్లి కళాకారులు సీనియర్ కళాకారులు బొంకూరి రామచందర్, మిట్టపల్లి మల్లేష్, తోటపల్లి రాజేష్, జంగిరి బాలకృష్ణ, ఎండి జానీబాయ్, మినుమల రాయమల్లు, తెలంగాణ ఉద్యమకారులు రమాదేవి, రచయిత తెలంగాణ ఉద్యమకారులు బంక రమేష్, పోలు శ్రీనివాస్, ఏల్తూరి శంకర్, డోలి సుకుమార్, గొడిసెల శ్రీహరి, పూలే పెరియార్ ఆలోచన వేదిక అధ్యక్షులు దుబాపసి రవి, ఉపాధ్యక్షులు మిట్టపల్లి ప్రవీణ్, భరత్, రిషి, మిట్టపల్లి మల్లయ్య తదితరులు పాల్గొన్నారు. जय बोलो तेलंगाना తెలంగాణ రాష్ట్ర గీత రచయిత ఈపీఎస్లు అందశ్రీ గారు నిన్న గుండెపోటుతో చనిపోవడం జరిగింది. మరి వారికి గణనివాళిగా బెల్లంపల్లిలో మరి కళాకారులు, వివిధ రాజకీయ పార్టీలు, మేధావులు, విద్యార్థి మేధావులు అందరూ కలిసి ఈరోజు గణనివాళి అర్పిస్తూ మరి అందశ్రీ గారితో నాకున్నటువంటి అనుబంధం తెలంగాణ ధూమ్ధాంలో ప్రతి వేదిక మీద అన్న పాట లేనిది స్టార్ట్ కాకపోయేది. అలాంటిది మేము కన్నారా అన్నతోటి ఎన్నో కార్యక్రమాలు తెలంగాణ రాష్ట్రం మొత్తంలో తిరిగినాం. అన్నతోటి మాకున్న అనుబంధం, అన్న చదువుకోకుండా చిన్నప్పటి నుండి కష్టాలతోటి ఎన్నో ఒడిదుడుకులు పడుతూ మరి ఈరోజు తెలంగాణ రాష్ట్రమే కాదు ప్రపంచంలో ఒక మహోన్నత కవిగా మరి డాక్టరేట్గా చదువుకోకుండా డాక్టరేట్గా కాకతీయ యూనివర్సిటీ వాళ్ళు డాక్టరేట్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మరి ఆయన చేసినటువంటి కవిత్వాలు కానీ పాటలు కానీ ఎంతోమంది కళాకారులకు ప్రేరణ, వారికి స్ఫూర్తి. మరి వారు ఈ లోకం విడిచి వెళ్ళిపోవడం చాలా బాధాకరం. మాలాంటి కళాకారులని ఎప్పుడు కానీ తమ్మి, అరే బాబు, చిన్న అని పిలిచేవాళ్ళు. మరి వాళ్ళు ఈరోజు లేకపోవడం చాలా బాధాకరం. వారికి బెల్లంపల్లి కళాకారులు అందరి తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటూ వారికి ఘన నివాళి అర్పిస్తున్నాం.